హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్యాన్ కేక్స్ చేసుకుందామా? ముందుగా ఒక బౌల్లోకి 3 రైపుడ్ బనానాస్ తీసుకొని స్మాష్ చేసుకోండి. మరి పేస్ట్‌లో చేసుకోవద్దు. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు స్మాష్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఒక 2 ఎగ్స్ కొట్టేసుకొని మిక్స్ చేసుకోండి. బనానాను, ఎగ్స్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్ పాలు యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసేసుకొని మన వెట్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఒక 1 కప్ మైదా, ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత జల్లించేసుకోండి. లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మనం జల్లించుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న వెట్ బ్యాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అవుతే చాలు బ్యాటర్ అనేది. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసి ఒక కప్తో బ్యాటర్ని వేసుకొని 2 సైడ్స్ బాగా బ్రౌన్గా కాల్చుకోండి. 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ కాల్చుకోండి ఈచ్ సైడ్. అంతే, మన స్వీట్ అండ్ సాఫ్ట్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. దీనికి కాంబినేషన్గా ప్యాన్ కేక్స్ మీద అలా హనీ డ్రిజిల్ చేసుకుంటే టేస్ట్ ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ సాఫ్ట్ అండ్ ఎమ్మీ ప్యాన్ కేక్స్ని ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.